ఓకే. ఆత్మ ఫలాలు వర్సెస్ ఆత్మవరాలు. ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ వర్సెస్ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. సో, చూసాము. మనం నానా విధములైన ఆత్మ ఫలాలను, నానా విధములైన ఆత్మవరాలను చూసాము. సో, ఏదెప్పుడు వాడాలి, ఏ ఏ సందర్భంలో ఏ వరం వాడాలి అని మనం గమనించాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రేయర్ ఇన్ టంగ్స్, భాషలలో మాట్లాడే వరమైతే మనము అందరి ముందు మాట్లాడడం కంటే మనం సొంతంగా ప్రేయర్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. కానీ ప్రవచించే వరం అయితే సంఘానికి ఉపయోగపడుతుంది. సో, ఎప్పుడైనా ప్రొఫెసీ గిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సంఘానికి చాలా మేలు చేస్తుంది ప్రొఫెసీ గిఫ్ట్. సో, దేవుడు ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా హంబుల్‌గా ఉండాలి. ఆయన ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా ఆయనే మహిమ కోసమే వాడాలి. కానీ సొంత సౌలభ్యం కోసం, నేమ్ కోసమో, ఫేమ్ కోసమో, మనీ కోసమో ఏది కూడా వాడకూడదు. సో, ఆత్మ ఫలాలు మన యొక్క డెవలప్‌మెంట్ కోసము. సో, ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యం, సహనము, ఓపిక, తగ్గించుకోవడం, అలాగే క్షమించే గుణము, ఇవన్నీ కూడా మన బెనిఫిట్స్ కోసం. సో, ఆత్మవరాలు సంఘ బెనిఫిట్స్ కోసము. సో, దేవుడు కూడా ప్రతి ఒక్కరికి వరాలు ఇస్తాడు, ఫలాలు ఇస్తాడండి. అది మనమే ఐడెంటిఫై చేసి దానిని వాడుతూ ఉండాలి. సో, 1 కొరింథీయులకు రాసిన 14వ అధ్యాయము 26వ వచనంలో, సో, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది, మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని. సో, కీర్తన పాడడం అంటే వర్షిప్ చేయడము, అది కూడా ఒక గిఫ్ట్ అండి. వర్షిపింగ్ గాడ్, ఇట్స్ ఎ గిఫ్ట్. మరి ఒకడు బోధింపవలనని, సో బోధించడం, వాక్యం బోధించడం ఒక గిఫ్ట్. ఇవన్నీ కూడా ఆత్మవరాలు. వర్షిప్ చేయడం ఆత్మవరము, వాక్యం బోధించడము ఆత్మవరము. మరి ఒకడు తన బయలుపరచబడినది ప్రకటన చేయవలనే ఉన్నాడు. కొంతమందికి దేవుడు బయలుపరుస్తుంటా అంటాడు. కొన్ని మర్మాలు కావచ్చు, కొన్ని వింతలు విశేషాలు కావచ్చు, లేకపోతే కొన్ని సంగతులు దేవుడు బయలుపరుస్తున్నప్పుడు వాటిని రిలీజ్ చేయాలి, చెప్పాలి. సో, అది కూడా ఒక గిఫ్ట్. మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు. సో, భాషతో, అన్య భాషలతో మాట్లాడడం ఒక వరము. మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సో, అన్ని భాషలో మాట్లాడడము, ఆ భాషలకు అర్థం చెప్పడం ఒక వరము. సరే, సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. అర్థమవుతుందా అండి? సో, స్వస్థత వరం ఉన్నా, విడుదల వరం ఉన్నా, అలాగే వాక్యం బోధించే వరం ఉన్నా, లేకపోతే వాక్యం బోధించే వరం ఉన్నా, ప్రవచించే వరం ఉన్నా, భాషలతో మాట్లాడే వరం ఉన్నా, భాషలతో అర్థం చెప్పే వరం ఉన్నా, లేకపోతే కళల వరం ఉన్నా, దర్శనాల వరం ఉన్నా, లేకపోతే కళల భావం చెప్పే వరం ఉన్నా, ఏదైనా కూడా సమస్తము కూడా కలుగుటకే జరగనీయుడి. క్షేమం కోసమే చేయాలట. అంటే మంచి కోసమే చేయాలి, కానీ చెడు కోసం ఉపయోగించద్దు. దేన్ని కూడా క్షేమం కోసమే, 10 మంది ఉపయోగం కోసమే మనం వాటన్నిటిని వాడాలి. అర్థమవుతుందా అండి? దేవుడు ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా దాన్ని మిస్యూజ్ చేయొద్దు. డబ్బు కోసం అమ్మడం కానీ, లేకపోతే డబ్బు సంపాదించడం కోసము వాటిని వాడడం కానీ ఎప్పుడు కూడా చేయొద్దు. లేకపోతే నేమ్ కోసమో, ఫేమ్ కోసమో చేయొద్దు. ఎప్పుడు దేవుడు ఇన్ని గిఫ్ట్స్ ఉన్నాయి చూసారా అండి? వర్షిప్ చేయడం ఒక గిఫ్ట్ అట, బోధించడం ఒక గిఫ్ట్ అట, దేవుడు కొన్ని మర్మాలు చెప్తే ఆ మర్మాలను బయలుపరచడం ఒక గిఫ్ట్ అట, భాషతో మాట్లాడడం ఒక గిఫ్ట్ అట, ఆ భాషలకు అర్థం చెప్పడం గిఫ్ట్. ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా క్షేమాభివృద్ధి కలుగుటకే జరగనీయుడి. సో, మంచి కోసమే మనం వాడాలి అని దేవుడు చెప్తున్నాడు. సో, భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను, ఒకరు అర్థము చెప్పవలను. ఒకేలా భాషలో మాట్లాడే వరము ఉన్నప్పుడు, అది అర్థం చెప్పే వరం ఉన్నప్పుడే 10 మందిలో అది వాడాలి అని అంటున్నాడు. ఒకేలా మన అర్థం చెప్పే వరము లేకపోతే అది 10 మందిలో మనం ఆ వరాన్ని వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎవరికి అర్థం కాదు కాబట్టి. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలెను గాని, చూసారా అండి? అర్థం చెప్పేవడానికి మనకు లేకపోతే, ఒకవేళ భాషలో మాట్లాడే వరం ఉంది కానీ అర్థం చెప్పే వరము లేకపోతే, ఆ భావం చెప్పే వరము లేకపోతే, ఆ మీనింగ్ చెప్పే వరము లేకపోతే మౌనంగా ఉండవలెను గాని తనతోను దేవునితోటి మాట్లాడుకొనవచ్చును. అంటే నీ పర్సనల్ ప్రేయర్ ఇన్ టంగ్స్ మాట్లాడాలి. ఎక్కువగా ప్రేయర్ ఇన్ టంగ్స్, భాషలో మాట్లాడే వరము పర్సనల్ ప్రేయర్ లో వాడాలి ఎక్కువగా. సో, సంఘంలో ఫర్ ఎగ్జాంపుల్ 10 మందికి భాషల వరం ఉంది సంఘంలో. సో, వాళ్ళతో పాటు భాషలో మాట్లాడుతారు. కానీ ఎవరికి లేదు భాషలో మాట్లాడే వరము. కానీ వాళ్ళ ముందు మాట్లాడి కూడా ప్రయోజనము లేదు, వాళ్ళకు కూడా ఉపయోగం లేదు.
సో భాషలో మాట్లాడే వరము ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడుకోవచ్చు, అంటే దేవుడితో మాట్లాడుతున్నట్టు, ఆత్మతో మాట్లాడుతున్నట్టు, సో దేవుడి మర్మాలు పలుకుతున్నట్టు భాషల వరము. అది పర్సనల్ ప్రేయర్లోనే యూజ్ చేయాలి అని చెప్తున్నాడు వాక్యం ద్వారా. సో ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును కానీ తక్కిన వారు వివేచింపవలెను. సో ప్రవక్తలు ఎవరిని ప్రవక్త అంటారంటే, సో దైవ మర్మాలు చెప్తుంటారు. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇది ఐ ఎండ్ కాలింగ్ అండి. ప్రొఫెసీ అనేది చాలా ఐ ఎండ్ కాలింగ్. ఎందుకంటే అది పరలోక మర్మాలను బయలుపరుస్తుంది ప్రొఫెసీ గిఫ్ట్. సో పరలోక మర్మాలను రిలీజ్ చేస్తుంది ప్రొఫెసీ గిఫ్ట్. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, గర్భఫలం ఎప్పుడు వస్తుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు పెళ్లి అవుతుంది, ఇలా అన్ని కూడా చెప్పేది పరలోక మర్మాలు. సో దీనిని ప్రవక్తలు అంటారు వీళ్ళను. సో అది కూడా 100% కన్ఫర్మేషన్ ఉన్నప్పుడే మనం చెప్పాలండి. ఏది పడితే అది అలా చెప్పొద్దు, ఎలా పడితే అలా చెప్పొద్దు. ప్రొఫెసీ గిఫ్ట్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి దాన్ని. కొంతమంది దేవుడు చెప్పకున్నా దేవుడు చెప్పాడని, లేకపోతే మాట్లాడకుండా మాట్లాడాడని ఇలా చెప్తుంటా అంటారు. సో అలా చెప్పొద్దు ఎప్పుడు కూడా. సో ప్రొఫెసిక్ గిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా సంఘానికి క్షేమాభివృద్ధి. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలెను. కొంతమందికి ఈవెన్ సంఘ సభ్యులకు కూడా దేవుడు కొన్ని బయలుపరుస్తుంటా అంటాడు. సో మీలో కూడా దేవుడు చాలా విషయాలు బయలుపరచుండొచ్చు. ఈవెన్ మీరు సేవ చేయకపోయినా కొన్ని విషయాలు మీకు దేవుడు బయలుపరచుండొచ్చు, కొన్ని మర్మాలు దేవుడు బయలుపరచుండొచ్చు. సో అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచించవచ్చును. మరియు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. చూసారా, ప్రవక్త అనేది అంటే ఆ ప్రొఫెసీ అనేది ఒక స్పిరిట్ అండి. ఆ స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ ఉన్నప్పుడు ఆ స్పిరిట్ లో ప్రొఫెటిక్ మనం రిలీజ్ చేయొచ్చు. స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ ఉన్నప్పుడు మనము ఆ ప్రొఫెటిక్ గిఫ్ట్ ని ఆపరేట్ చేయొచ్చు. సో ఏదైనా కూడా మళ్ళీ సంఘ క్షేమాభివృద్ధి కోసమే, సంఘము బాగుపడడానికి కోసమే. సో ఈ అన్ని గిఫ్ట్ దేవుడు ఎందుకు ఇస్తాడంటే తన సంఘాన్ని, సంఘ సభ్యులను కాపాడానికే, తన సంఘాన్ని నడిపించడానికి కోసమే దేవుడు ఇస్తాడు. స్వార్థంకి ఎప్పుడు కూడా వాడద్దు, అందరి మీద సమానంగా వాడాలి. సో డబ్బులు ఉన్న మీద మాత్రమే కాదు, డబ్బులు లేని వాళ్ళ మీద కూడా వాడాలి. దశమ భాగాలు ఇచ్చే వాళ్ళ మాత్రమే కాదు, ఇవ్వని వాళ్ళ మీద కూడా వాడాలి. సో చాలా మంది ఆ వరాలన్నిటిని కూడా సేల్ పెడుతున్నారు, సో అమ్ముకుంటున్నారు. సో ఇట్స్ ఓకే, మనం జడ్జిమెంట్ చేయొద్దు. ఎండ్ ఆఫ్ ది డే దేవుడే చూసుకుంటాడు. సో ఏ వరమైనా కూడా ఉచితంగా వాడమని దేవుడు చెప్తాడు, ఎందుకంటే అది ఉచితంగా వస్తుంది కాబట్టి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానంకే కర్త గాని అల్లరికి కర్త కాడు. చూసారండి, సంఘంలో కొన్ని సంఘాలలో అల్లర్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఎగరడాలు, దూకడాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అల్లరికి కర్త కాదు, దేవుడు సమాధానానికే కర్త. సో దేవుడు ఏమి అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. అంటే కాముగా, పీస్ గా ఉండాలి ఎప్పుడైనా కూడా సంఘంలో. సో 1 కొరింథీయులకు రాసిన 13 అధ్యాయం 1 వచనము, మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే. సో ఎన్ని వరాలున్నా మళ్ళా ప్రేమ అనే గిఫ్ట్ లేకపోతే, ప్రేమ అనే ఫ్రూట్ లేకపోతే మ్రోగేడు కంచెను గనగనలాడు తాళమునయ్యుందును. చూసారా అండి, ప్రేమ అనే ఫలము ఉండాలి అంటున్నాడు. చెప్తున్నా కదా, నీకు ఎంత పెద్ద హీలింగ్ గిఫ్ట్ ఉండనివ్వండి, ఎంత వాక్యం బోధించే వరం ఉండనివ్వండి, లేకపోతే ప్రవచించే వరము ఉండనివ్వండి, దయ్యాలను వెళ్ళగొట్టే వరము ఉండనివ్వండి, ఏదున్నా కూడా మనము ప్రేమతో వాడాలి. దాన్ని ప్రేమతో వాడకుండా గర్వంతో వాడామనుకోండి, అది పని చేయదు. ప్లస్ అది కూడా డ్యామేజ్ ని ఇస్తుంటది. నీకు ఎన్ని వరాలున్నా కానీ ఫలాలు లేకపోతే వృధా అంటున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వెంత మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచెను గనగనలాడు తాళమునై ఉందును. ఇప్పుడు ఒక డబ్బాలో రాళ్ళేసి ఇట్లా ఊపామనుకోండి, డిఫరెంట్ సౌండ్స్ వస్తుంటా ఉంటాయి. సో అలా మోగినట్టే ఉంటుంది, కానీ దానికి ఒక అర్థం అంటూ ఉండదు. సో అందుకే ఇక్కడ దేవుడు ప్రేమ అనే ఫలంలో అభివృద్ధి చెందింది అంటున్నాడు. సో ఇదేంటిది ప్రేమ అనే ఫలము? ఆత్మ ఫలాలలో అతి ముఖ్యమైన, అతి శీఘ్రమైన, అతి వెరీ ఇంపార్టెంట్ ఫ్రూట్ ఇన్ ద స్పిరిట్ ప్రేమ అనే ఫలము. కొంతమందికి కొన్ని వరాలు రాగానే గర్వం వచ్చేస్తుంటది. ఒక 4 దయ్యాలను వెళ్ళగొట్టగానే, ఒక 2 స్వస్థతలు చేయగానే, ఒక 10 సాక్ష్యాలు రాగగానే, ఒక 3 వాక్యాలు బోధించగానే గర్వం వచ్చేస్తుంది. సో అలా రాకుండా, అలా చేసినా కూడా హంబుల్గా అయిపోవాలి. అలా చేసినా కూడా మనము ఏం కావాలి? ఆ ప్రేమ అనే ఫలంలో ఎదగాలి.
ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంత ఎరిగిన వాడునైనను. సో చూసారండి, ప్రవచించే వరము, కృపావరము కరిగి మర్మములు అన్ని బోధించచ్చు. జ్ఞానమంతా ఎరిగిన వాడనే. జ్ఞానం ఉంది, మర్మాలు బోధిస్తున్నావు. కృపావరం ఉంది, ప్రవచించే వరం ఉంది. కొండలను పెకిలింప పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను. నీకు కొండలను ఇట్లా పంపించేంత విశ్వాసం ఉంది. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూసారా, ఇవన్నీ వరాలతో కంపేర్ చేస్తే ఈ ప్రేమ అనే ఫలము అతి ముఖ్యమైనది అంటున్నాడు. డామినేట్ చేస్తుంది అన్నిటిని కూడా. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇప్పుడు కృపావరం ఉంది, ప్రవచించే వరం ఉంది, స్వస్థత వరం ఉంది, వాక్యం బోధించే వరం ఉంది, కొండలను పెకిలించేంత విశ్వాసం ఉంది నీ లోపల, కానీ ప్రేమ లేదు, వ్యర్థుడనట. ఎన్ని వరాలున్నా కూడా ప్రేమ అనే ఫలం లేకపోతే వ్యర్థమట. ఇప్పుడు చెప్పండి, సంఘము వరాల వైపు పరిగెడుతుందా, ఫలాల వైపు పరిగెడుతుందా? వరాల వైపు పరిగెట్టట్లేదు, ఫలాల వైపు పరిగెట్టట్లేదు, వరాల వైపే పరిగెడుతుంది. సో ఎన్నున్నా కూడా ప్రేమ అనే ఫలం లేకపోతే వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినాను. సో బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా కూడా, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినాను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. సో చూసారండి, ప్రేమ అనే ఫలము ఎంత గొప్పదో. సో ప్రేమించే గుణము అందరిలో ఉండాలి. ఇది చాలా కష్టం అండి. ఈ ఫలము చాలా చాలా కష్టము. మనం అందరినీ ద్వేషించడం అంటే చాలా ఈజీగా ద్వేషిస్తాము, కానీ ప్రేమించడం అంటేనే చాలా కష్టం అవుతుంటది. కాబట్టి ఈ ఫలము చాలా ముఖ్యము. సో ఎంత పెద్ద దైవజనుడైనా తీసుకోండి, ప్రేమ అనే ఫలము లేకపోతే ఆ సంఘము వృధానే, ఆయనకున్న గిఫ్ట్స్ కూడా వృధానే అని వాక్యం సెలవిస్తుంది. నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. సో ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోరండి ఎప్పుడైనా కూడా. అందుకే ఏ దైవజనుడైనా, ఏ విశ్వాసనైనా కూడా వాళ్ళ లోపల వరాలు ఉన్నాయని కాదు, ఫలాలు ఉన్నాయా లేవా అని గమనించండి. అది ఉప్పొంగదు, సో అమర్యాదగా నడవదు, స్వప్రయోజనముకు విచారించుకొనదు, త్వరగా కోపడదు, అపకారమున మనసులో ఉంచుకొనదు. సో ప్రేమ అనే గుణం ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా అపకారం చేయము, చెడు చేయము, కీడు చేయము, మోసము చేయము, ప్రేమ అనే గుణం ఉన్నప్పుడు. సో ఈ ప్రేమ అనే ఫలము లేకపోవడం వల్లనే చాలా మంది దారి తప్పిపోతున్నారు. ప్రేమ అనే ఫలం లేకపోవడం వల్లనే ఈ సొసైటీలో ద్వేషము పెరుగుతుంది, అహంకారము, గర్వము, జీవపు డంబము, ఇవన్నీ కూడా అమర్యాదగా నడవడం, ఇవన్నీ కూడా ప్రేమ అనే ఫలము లేకపోవడం వల్లనే. సో చూసారా అండి, ఈ ఫలము చాలా చాలా ముఖ్యం అండి. అన్ని వరాల కంటే ఈ ఫలము చాలా ముఖ్యము. ఇప్పుడు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ కి ఏ వరం లేదు, ఒక వాక్యం బోధించుకుంటున్నాడు, దాంతోపాటు ప్రేమ అనే ఫలం ఉంది. ఆ యొక్క సంఘము మహాభివృద్ధి చెందుతుంటది. దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందును సంతోషించును. సో ప్రేమ అనే ఉన్నవాళ్ళు దుర్నీతి విషయంలో సంతోషపడరు, సత్యమందు సంతోషిస్తారు. అన్నిటికీ తాలుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. చూసారండి, ఈ ప్రేమ అనే గుణం ఉన్న వాళ్ళకు సహనం ఎక్కువగా ఉంటుంది, ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రేమ అనే గుణం ఉన్నప్పుడు అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటిని తాలుకుంటుంది, సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. సో కాబట్టి ఎంత పెద్ద సేవకులైనా, ఎన్ని వరాలున్నా, ఈ ఆత్మ ఫలం అనేది లేకపోతే అన్ని వృధా. సో ప్రేమ అనే ఫలము అతి ముఖ్యమైనదండి దేవుడి దృష్టిలో. ఈ ప్రేమ అనే ఫలము చాలా ముఖ్యము. ఈ ఫలం ఉంటే సహనం వస్తుంటది, ఈ ఫలం ఉంటే ఓపిక వస్తుంటది, ఈ ఫలము ఉంటే మనందరిలో కూడా ఒక జ్ఞానము, నెమ్మది, శాంతి, సమాధానం వస్తుంటది ఈ ప్రేమ అనే ఫలం ఉన్నప్పుడు. సో చాలా మంది వరాల వెంబడి పడుతుంటా అంటారు, కానీ ఫలాల వెంబడి కూడా ప్రార్థించాలండి. నేను నమ్ముకున్న కొత్తలో దేవుడు కంటిన్యూస్ గా 3 సంవత్సరాలు ఫలాల గురించే ప్రార్థన చేపించాడు. వరాల కంటే ఎక్కువగా ఫలాల గురించే ప్రార్థన చేపించాడు. ఎన్ని వరాలు ఉన్నా మళ్ళీ ఫలాలు లేకపోతే వ్యర్థం అండి. సో కాబట్టి ఫలాలలో ఎదగాలని ప్రార్థించండి. ఫలాలలో ఎదగడం వల్ల మనకే అడ్వాంటేజ్, మన సొంత సౌలభ్యము. వరాలు సంఘ క్షేమం కోసము. సో మనము కరెక్ట్ గా ఉంటే సంఘాన్ని కరెక్ట్ రూట్ లో నడిపించవచ్చు. మనమే తప్పుడు మార్గంలో, మన లోపల గర్వం ఉంది, మన లోపలనే అహంకారం ఉంది, ఒక దైవజనుల లోపలనే గర్వము, అహంకారం ఉంది. సో ప్రేమ అనే ఫలం లేదు. సో సంఘాన్ని కూడా అదే డైరెక్షన్ లో నడిపించగలుగుతాడు. సో అర్థమవుతుందా? సో ప్రేమ శాశ్వత కాలం ఉండును,
ప్రవచనములైనను నిరర్ధకములవును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమును. సో ప్రేమ మాత్రమే శాశ్వత కాలం ఉంటుందట అండి. ప్రేమ అనే ఫలము శాశ్వత కాలం ఉంటుంది. సో ప్రవచనములు నిరర్ధకము అంటే ఒకరోజు వెళ్ళిపోవచ్చు, భాషలు నిలిచిపోవచ్చు. సో భాషలు మాట్లాడే వరము, స్వస్థత పరిచే వరము, దయ్యాలను వెళ్ళగొట్టే వరము, ప్రవచించే వరము ఏదైనా ఉండనివ్వండి, కానీ ప్రేమ మాత్రమే ఫైనల్ గా అల్టిమేట్ గా నిలబడుతుందండి. సో చాలా మంది మ్యాన్ ఆఫ్ గాడ్స్ లో ఈ ఫలాలు ఉండకపోవడం వల్ల ఆ మినిస్ట్రీ రన్ కాకపోవడం జరుగుతుంటది. సో ప్రేమ అనే ఫలము చాలా చాలా ముఖ్యము. ఈ ఫలంలో ఎదగాలి. ఈవెన్ విశ్వాసులు కూడా ఎదగాలి, అన్య జనులలో కూడా ఎదగాలి. మనము కొంత మట్టుకే ఎరుగుదము, కొంత మట్టుకే ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. సో మనము మరీ 100% ప్రొఫెట్ ఏం చెప్పలేం, మనము కొంతవరకే చెప్పగలుగుతాము. సో ఇవన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రేమ అనే ఫలంలో ఎదగాలని ప్రార్థించండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన దేవుడికి ఇష్టమైన ఫలము ప్రేమ అనే ఫలము. ఇది అందరి లోపల ఉండాలి. అందరికి, ఓన్లీ ఒక దేవజనుడికి మాత్రమే కాదు. ఇది ఇది ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఉండాలి. ఎందుకంటే ఈ ఫలం ఉంటేనే అభివృద్ధి చెందుతాము. ఈ ఫలాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ ఫలంలో ఎదిగామనుకోండి, దేవుడు చాలా వరాలు ఇస్తా అంటాడు, చాలా వరాలు ఇస్తుంటా అంటాడు. ఎందుకంటే చాలా మంది వరాలను గర్వంతో వాడుతుంటా అంటారు. ఆ గర్వంతో వాడకుండా ప్రేమతో వాడినప్పుడు ఇంకా రెట్టింపు మహిమలు చూడొచ్చు, రెట్టింపు కృపం మనం పొందుకోవచ్చు. కానీ మనము ఈ ప్రవచించే వరము, స్వస్థత వరం కంటే ముందు ఈ యొక్క ప్రేమ అనే ఫలము పొందాలని ప్రార్థించుకోవాలి. పరిపూర్ణ ధైర్యం వచ్చినప్పుడు పరిపూర్ణం కానిది నిరర్ధకమవును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడి తిని. సో మనము ఎవరి ముందు ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, అది కూడా ఒక వరం అండి. సో కొంతమందికి పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. కొంతమంది చిన్న పిల్లలే చాలా జ్ఞానముతో మాట్లాడతారు. సో అది కూడా ఒక వరము. ఎప్పుడు ఎవరి ముందు బుద్ధి కలిగి మాట్లాడాలి ఎప్పుడైనా కూడా. సో ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, సో సో మన పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, సో ఇరుగు వారు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడాలి, సంఘ సభ్యులతో ఎలా మాట్లాడాలి. సో ఏది పడితే అది మాట్లాడొద్దండి. లూజ్ టంగ్ ఎప్పుడు ఉండకూడదు. నోటి దూల అంటారు కదా, అది ఎప్పుడు ఉండకూడదండి. ఎంత కంట్రోల్ అయితే అంత కంట్రోల్ చేసుకోవాలి నోటిని. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడి తిని, పిల్లవాని వల్లే తలంచి తిని, పిల్లవాని వల్లే యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. చూసారా, మనం పెద్దవాళ్ళమయ్యాము అంటే ఇప్పుడు మన ఆత్మలో ఎదుగుతున్నాము, దేవుళ్ళు ఎదుగుతున్నాము, ఆత్మీయంగా ఎదుగుతున్నాము. కాబట్టి మనము ఇప్పటి నుంచి మనం ఫలాలలో ఎదగాలి, ఇటు వరాలలో ఎదగాలి. ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలండి. చాలా మటుకు చాలా మందికి జ్ఞానం లేక నశించిపోతున్నారని దేవుడు చెప్పాడు. సో మనం ఇప్పుడు పిల్లవాళ్ళము కాకుండా మనం ఒక మెచ్యూరిటీ లెవెల్ పర్సన్ లాగా ఆలోచించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సో వయసు పెద్దగా ఉన్నంత మాత్రాన నేను ఎప్పుడు కూడా అలా రెస్పెక్ట్ ఇవ్వనండి వయసుకి. కొంతమంది పిల్లలు కూడా చాలా వయసుకు మించి జ్ఞానముతో మాట్లాడతారు. ఐ విల్ గివ్ మోర్ రెస్పెక్ట్ టు దెమ్. కొంతమంది పెద్దవాళ్ళు కూడా నోరు పారేసుకుంటా అంటారు పెద్దవాళ్ళు కూడా. సో పెద్దవాళ్ళు కూడా అల్లరి చిల్లరగా మాట్లాడుతుంటా అంటారు. సో వయసులో పెద్దవాళ్ళు, కొంతమంది వయసులో చిన్న వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, జ్ఞానంతో మాట్లాడతారు, ప్రేమతో మాట్లాడతారు, ఆత్మీయతతో మాట్లాడతారు. సో కాబట్టి వయసు కంటే ముఖ్యము ఈ జ్ఞానము, తెలివి, మర్యాదతో ఉన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వయసు అంటే ఇప్పుడు చెట్లు కూడా 200 సంవత్సరాలు, పుట్టలు కూడా 300 సంవత్సరాలు ఉంటాయి. కొంతమంది 50, 60, 70 సంవత్సరాలు వచ్చి కూడా వాళ్ళు జ్ఞానం లేకుండా మాట్లాడుతుంటా అంటారు, నోరు పారేసుకుంటా అంటారు. ఎప్పుడైనా మనం పెద్దవాళ్ళని ఎప్పుడు అంటామంటే వాళ్ళ లోపల పెద్దరికం ఎప్పుడు ఉంటుందో వాళ్ళ లోపలే నిజమైన పెద్దవాళ్ళండి. ఇప్పుడు కొంతమంది లోపల 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పెద్దవాళ్ళుగా ఉంటారు కానీ ఆ పెద్దరికం అనేది ఉండదు. పెద్దరికం ఎప్పుడు వస్తుంది, మన ప్రవర్తనను బట్టి వస్తుంది. కొంతమంది నేను చూసాను 25, 30 సంవత్సరాల పిల్లలే తొందరపడట్లేదు, మంచి ప్రేమగా ఉంటున్నారు, ఎవరిని పడితే వాళ్ళను ఎలా పడితే అలా మాట్లాడట్లేదు. సో ఇష్టంగా మాట్లాడుతున్నారు, ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళు నిజమైన పెద్దవాళ్ళు. సో పెద్దరికం అనేది మన వయసుని బట్టి రాదండి, మన ప్రవర్తనను బట్టి వస్తుంది. పెద్దరికం ఎప్పుడైనా కూడా మన మనస్సుని బట్టి, మన ఆలోచనలను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి పెద్దరికం వస్తుంది ఎప్పుడైనా కూడా. ఏజ్ని బట్టి ఎప్పుడు కూడా పెద్దరికం రాదు.
సో మనందరం కూడా పెద్దరికంగా ఉండాలి. అంటే అవతలవాడు తొందరపడ్డా మనం తొందరపడొద్దు. సో అవతలవాడు 10 సార్లు మనల్ని విమర్శించినా మళ్ళీ మనం తిరిగి విమర్శించొద్దు. ఒకరి గురించి ఎప్పుడు చెడుగా ఇవన్నీ పెద్దరికం అండి. పెద్దరికం అంటే ఊరికే రాదండి. అది చాలా వెయిటేజ్ ఉన్న రోల్ అది పెద్దరికం అనేది. సో ఆచితూచి అడిగేయాలి, ఆచితూచి మాట్లాడాలి. ఇది నిజమైన పెద్దరికం అండి. సో చాలా మంది 50 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చినా కూడా ఆ పెద్దరికంగా మాట్లాడరు, ఆ పెద్దరికంగా ఆలోచించరు. చిన్న పిల్లల వాళ్ళే బిహేవ్ చేస్తా అంటారు. ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. సో ఇది కూడా ఒక వరము, వరాలలో ఇది కూడా ఒక వరము. సో కాబట్టి మనం ఏజ్ని బట్టి కాకుండా వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ తెలివిని బట్టి పెద్దరికంగా మనం మాట్లాడొచ్చు. సో అందుకే పెద్దరికంగా ఉండాలి మనం ఎప్పుడైనా కూడా. మనకు పిల్లలు ఉన్నారు, మనం 10 మందికి చెప్పే పొజిషన్ లో ఉన్నాము కాబట్టి మనము ఇంకా ఓర్పుతో, ఇంకా సహనముతో పెద్దరికంగా ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులకు ఆ పెద్దరికం కనపడలేదు. నేను పిల్లలలో పెద్దరికాన్ని చూశాను. కొంతమంది తల్లిదండ్రులలో పిల్ల చేష్టలు కనపడ్డాయి, పిల్లలలో పెద్దరికం చేష్టలు ఉన్నాయి. మెచ్యూరిటీగా ఆలోచించడం చూశాను. సో ఇది కూడా ఒక గిఫ్ట్ అండి. సో మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి. సో కామన్ సెన్స్ అంటారు, అది ఎప్పుడు కూడా అప్లై చేయాలి. ఎవరి ముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. సో ఒక ఏజ్ మీద పడ్డా కొద్దీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనందరం ఒక రోజు వృద్ధులం అవుతాము. సో ఏజ్ మీద పడ్డా కొద్దీ చూసుకుంటా తినాలి. ఏజ్ మీద పడ్డా కొద్దీ మనం చూసుకుంటా మాట్లాడాలి. ఏజ్ మీద పడ్డా కొద్దీ మనం చూసుకుంటా ఖర్చు పెట్టాలి. ఇది ఒక టిప్ అండి. మన ఏజ్ మీద పడ్డప్పుడల్లా కూడా మనం మాటలు తగ్గించాలి. అంటే ఎలా పడితే అలా మాట్లాడద్దు, చూసుకుంటా మాట్లాడాలి. మన వయసు పెరిగిన కొద్దీ మనము ఏం చేయాలి, చూసుకుంటా మాట్లాడాలి. వయసు పెరిగిన కొద్దీ చూసుకుంటా తినాలి. ఏది పడితే అది తినలేము. ఇప్పుడు 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఒకే ఫుడ్ తినలేరు. సో ఆ స్వీట్స్ తినలేరు, ఆ ఫ్రూట్స్, ఆ వెజిటేబుల్స్ తినలేరు, ఎక్కువగా తినలేరు. సో చూసుకుంటా తినాలి. అండ్ ఏజ్ మీద పడ్డా కొద్దీ చూసుకుంటా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు 20 సంవత్సరాల పిల్లలు, వాళ్ళకు డబ్బు విలువ తెలియదు, ఎలా పడితే అలా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. కానీ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చాయంటే చూసుకుంటా ఖర్చు పెట్టాలి. సో మన వయసు మీద పడ్డా కొద్దీ చూసుకుంటా మాట్లాడాలి, వయసు మీద పడ్డా కొద్దీ చూసుకుంటా తినాలి, వయసు మీద పడ్డా కొద్దీ చూసుకుంటా ఖర్చు పెట్టాలి. ఈ 3 మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దండి. ఎంత ఏజ్ పెరుగుతా అంటే అంత పెద్దరికం పెరగాలి మన లోపల. అంటే మన మాటలను బట్టే పెద్దరికం పెరుగుతది, మన చేష్టలను బట్టే పెద్దరికం పెరుగుతది. సో వయసుని బట్టి ఎప్పుడు కూడా పెద్దరికం రాదండి. ఎప్పుడైనా కూడా వయసుని బట్టి ఎప్పుడు పెద్దరికం రాదు. చాలా మంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వాళ్ళు పెద్దరికంగా ఉంటారు. కానీ 60, 70, 80 సంవత్సరాలు వాళ్ళు పెద్దరికంగా ఉండలేరు, పిల్లవాడి చేష్టల్లా ఉంటారు. సో వయసు ఎప్పుడైనా కూడా వయసును బట్టి కాదు, ప్రవర్తనను బట్టి పెద్దరికం వస్తుంది. సో మనందరిలో కూడా ఆ మెచ్యూరిటీ లెవెల్, ఆ పెద్దరికం ఉండాలి. సో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మన వయసు మీద పడ్డా కొద్దీ ఎలా పడితే అలా మాట్లాడితే అందరు దూరం అవుతారు. రేపు కాళ్ళు చేతులు పని చేయనాడు ఎవరు రారు దగ్గరికి చూసుకోవడానికి. 10 మందితో నువ్వు మంచిగా ఉన్నావు అనుకోండి, ఎవరో ఒకరు హాస్పిటల్ తీసుకుపోవడానికో, కాళ్ళు చేతులు పని చేయనినాడు, లేకపోతే మంచాల పడ్డనాడు ఎవరో ఒకరు వచ్చి ఒక మంచినీళ్ళు పోస్తారు. అది మన నోటి మాట బాగుంటేనే 10 మంది వచ్చి సహాయం చేస్తారు. అలాగే చూసుకుంటే ఎందుకు తినాలి వయసు మీద పడ్డా కొద్దీ. సో వయసు మీద పడ్డా కొద్దీ బీపీ అబ్నార్మల్ అవుతుంది, షుగర్ అబ్నార్మల్ అవుతుంది. ఇప్పుడు 20 సంవత్సరాల పిల్లోళ్ళు 1 కేజీ స్వీట్ అయినా తినగలుగుతారు. అదే వృద్ధులు ఒక 1 స్వీట్ తినగానే వాళ్ళు ఉండలేరు. అందుకే ఏదైనా సాల్ట్ అయినా, లేకపోతే స్వీట్ అయినా, హాట్ అయినా, ఏదైనా కూడా చూసుకుంటా తినాలి. సో అలాగే చూసుకుంటా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో మనకు ఒక డబ్బులు మనకు సపోర్ట్ లేకపోతే, ఒక సేవింగ్ లేకపోతే, ఎందుకంటే వృద్ధాప్యంలో మనం పని చేయము, మనం పని చేద్దామన్నా ఎవరు తీసుకోరు. రిటైర్మెంట్ స్టేజ్ లో మన చేతిలో డబ్బులు లేకపోతే ఎవరిని అడగలేము. ఎవరి దగ్గర అడిగినా కూడా వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నా కూడా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎవరి భారం వాళ్ళకే, ఎవరి బాధ్యత వాళ్ళకే. అందుకే వయసు మీద పడ్డా కొద్దీ, వృద్ధాప్యం మీద పడ్డా కొద్దీ, ఒక్కొక్క సంవత్సరం మీద పడ్డా కొద్దీ ఇటు చూసుకుంటా ఖర్చు పెట్టడం మొదలు పెట్టండి, చూసుకుంటా మాట్లాడడం మొదలు పెట్టాలి, అండ్ చూసుకుంటా తినడం మొదలు పెట్టాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్ లో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మనందరం కూడా. సో గాడ్ బ్లెస్ యూ. ఈ మూడు ఎప్పుడు కూడా మనం మర్చిపోద్దు. మన ఏజ్ ఒక్కొక్క సంవత్సరం పెరుగుతున్న కొద్దీ మన నోటి మాటలు మితముగా ఉండాలి. ఎలా పడితే అలా, ఎవరితో పడితే వాళ్ళకు గొడవలు పెట్టుకోవద్దు. ఎందుకంటే రేపు మన వృద్ధాప్యంలో ఒక నలుగురు సహాయం చేయడానికన్నా మనకు ఉండాలి. సో మనం ఇప్పుడే అందరితోటి గొడవలు పెట్టుకున్నాం అనుకోండి, సో ఎవరు కూడా సహాయం చేయడానికి రారు. రెండోది,
చూసుకుంటే ఎందుకు తినాలి, ఎందుకంటే మన ఏజ్ మీద పడ్డా కొద్దీ మన శరీర అవయవాలు ఎంగులో ఉన్నట్టుగా పని చేయదు, ఆయాసం వస్తుంటది, లేకపోతే బీపీ షుగర్ ఫ్లక్చువేట్ అవుతుంటా ఉంటది, అబ్నార్మల్ అవుతుంది. అందుకే చూసుకుంటా తినాలి. సో అండ్ చూసుకుంటా ఖర్చు పెట్టాలి. అండ్ ఎంగులో ఉన్నప్పుడు మనం అది ఏది పడితే అది కొంటాము, కానీ వృద్ధాప్యంలో వస్తే సేవింగ్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో మనం కొనే వస్తువులు చాలా తక్కువగా ఉంటాయి. ఈ 25-30 సంవత్సరాల పిల్లలకు కొనే వస్తువులు ఎక్కువగా ఉంటాయి, కానీ మనం వృద్ధాప్యంలో వస్తున్నప్పుడు మనం కొనుక్కునేవి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ వృద్ధాప్యంలో ఎవరిని చేయి చాచకుండా అడగాలి. సో ఇది కూడా వృద్ధాప్యంలో అందరికీ వస్తుంది. సో ఈ లోపు మనము ఇప్పటి నుంచే ప్రిపేర్ అయి ఉండాలి. చూసుకుంటా మాట్లాడడం, చూసుకుంటా తినడం, అండ్ చూసుకుంటా డబ్బులు ఖర్చు పెట్టడం. ఈ 3 టిప్స్ వృద్ధాప్యంలో సేవ్ అవుతాయండి. చాలా మంది ఇప్పుడు యంగుగా ఉన్నాను కదా అని అందరితో గొడవలు పెట్టుకుంటారు, కానీ రేపు మంచాల పడ్డనాడు వాళ్ళను మంచినీళ్లు పోయడానికి కూడా ఎవరు కూడా రారు. సో వాళ్ళ ప్రవర్తన వల్ల ఇప్పుడు అర్థమవుతుందా అండి? నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళే మాట్లాడితేని. సో మనం 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్నప్పుడు మన ఏజ్ తగ్గట్టుగా మాట్లాడాలంటారు, మన ఏజ్ తగ్గట్టు కూడా ప్రవర్తించాలంటారు. ఎప్పుడైనా కూడా పిల్లవాని వాళ్ళే తలంచి తిని, పిల్లవాని వాళ్ళే యోచించి తిని. సో మనం పిల్లలం కాదు. సో ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఏజ్ తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ ఏజ్ తగ్గట్టు వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మన ఏజ్ తగ్గట్టు మనం మాట్లాడాలి, మన ఏజ్ తగ్గట్టు మనము ఆలోచించాలి. సో అందుకే ఆ పిల్ల చేష్టలు ఉండకూడదు మన దగ్గర కూడా. సో పెద్దరికం అనేది మన ప్రవర్తనను బట్టి, మన మన క్యారెక్టర్, మన బిహేవియర్ అని బట్టి పెద్దరికం వస్తుంది ఎప్పుడైనా కూడా. అలా పెద్దరికంగా ఉండాలి ఎప్పుడైనా కూడా. సో ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. అందరు తొందరపడ్డా మనం తొందరపడకూడదు, అందరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. సో ఇవన్నీ కూడా మనము ఉండాలి. సో ఇది కూడా ఒక గిఫ్ట్ లాంటిదే, ఇది కూడా ఒక గిఫ్ట్ లాంటిదే. నేను చాలా మందిని చూసానండి, 30 సంవత్సరాల పిల్లలు చాలా ఆత్మీయంగా మాట్లాడుతున్నారు కొంతమందిని నేను చూసినప్పుడు. అదే 50-60 సంవత్సరాల వాళ్ళు ఆత్మీయంగా గర్వంతో మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఎవరు పిల్లవారు? ఆ 30 సంవత్సరాల ఆత్మీయంగా ఉన్నవాడు పెద్దవాడు. సో ఆ 50-60 సంవత్సరాల నుండి పిల్ల చేష్ట వల్లే ఉన్నవాడు పిల్లవాడు. సో పెద్దరికం లేదు. సో పెద్దరికంగా ఉండాలి ఎప్పుడైనా కూడా. 10 మందికి మనం మంచి చెప్పే పొజిషన్ లో ఉండాలి. దానికంటే ముందు 10 మందికి మంచి చెప్పే పొజిషన్ కంటే ముందు మనం కూడా మంచి చేసే పొజిషన్ లో ఉండాలి. సో దేవుడు ఈరోజు 2 నేర్పిస్తున్నాడు, మెచ్యూరిటీ లెవెల్ అండ్ పెద్దరికము, అండ్ ఇంకొకటి ప్రేమ అనే గుణము. ఈ 3 ఫలాలు, ఈ మూడిటి గురించి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఈరోజు. కొంతమంది 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉంటాయి. సో వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు కొట్టుకుంటా అంటారు, భార్య భర్తలు కొట్టుకోవడం, లేకపోతే వాళ్ళ అన్నదమ్ములు నేను ఎంతో మందిని చూసాను. 50 సంవత్సరాలు వచ్చినాక కూడా అన్నదమ్ములు కొట్టుకోవడం, అక్క చెల్లెలు కొట్టుకోవడం, వాళ్ళకి ఇంట్లో పిల్లలు ఉన్నారు, సో పిల్లల ముందు కొట్టుకోవడం. సో ఇదన్నీ పిల్ల చేష్టలు ఇవన్నీ కూడా. అలా కొట్టుకోకుండా సో ఓపికతో, సో ఈ మనకే పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసి నేర్చుకుంటారు, మనల్ని చూసి వాళ్ళు పాడైపోతారు అని ఆలోచించకుండా వాళ్ళ కోపానికి వాళ్ళు వెళ్తారు, వాళ్ళ ద్వేషానికి వాళ్ళు వెళ్తారు, వాళ్ళ అసూయకు వాళ్ళు వెళ్తారు. అంత ఏజ్ వచ్చి ఇంటి ముందటి వాళ్ళతోటి గొడవలు, 40-50 సంవత్సరాలు వచ్చి కూడా మనము ఒకరు గొడవ పడితే ఆపాల్సింది పోయి 40-50 సంవత్సరాలు వచ్చి భర్తతో గొడవ, భార్యతో గొడవ, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవ, అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో గొడవ, లేకపోతే బంధువులతో గొడవ, స్నేహితులతో గొడవ. సో అవన్నీ మన పిల్లల్ని చూసి మన పిల్లలు కూడా వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇక్కడ పిల్లల్ని చెడగొట్టేది ఎవరు? మనమే చెడగొడుతున్నాం, వాళ్ళంతా వాళ్ళు ఎవరు చెడిపోరు. సో అందుకే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనము ఈ గొడవలు, కొట్లాటలు, కరుచుకోవాలు, లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడాలో మానుకోవాలి. ఎంగులో ఉన్నప్పుడు బిహేవ్ చేయద్దు. చాలా మంది అలాగే చేస్తారు. సో పిల్లవాని చేష్టలు మానివేసి తిని ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. సో అన్ని మనం కంప్లీట్ గా తెలుసుకోవాలి. మన ముఖం మనం అద్దంలో చూసుకున్నప్పుడు మన లోపల లోపాలు ఏంటిదో బయలుపరచుకోవాలి. ముఖాముఖిగా నీకు నువ్వు తెలుసుకోవాలి ఎప్పుడైనా కూడా. అందుకే ఏజ్ మీద పడ్డా కొద్దీ మనము జ్ఞానము సంపాదించుకోవాలి, ఏజ్ మీద పడ్డా కొద్దీ ఆ పెద్దరికాన్ని సంపాదించుకోవాలి, ఏజ్ మీద పడ్డా కొద్దీ నెమ్మదిని, శాంతిని సంపాదించుకోవాలి. కానీ గొడవలకు, కొట్లాటలకు పోయి మన అందరం కూడా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే.
చూసారా అండి? ఎన్ని ఫలాలున్నా, మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని వరాలున్నా, స్వస్థతపరిచే వరమున్నా, లేకపోతే వాక్యం బోధించే వరమున్నా, దయ్యాలను వెళ్ళగొట్టే వరమున్నా, ప్రవచించే వరమున్నా, లేకపోతే దేవదూతలను చూసే వరమున్నా, అభిషేకం ఉన్నా, ఏదున్నా కూడా, నీలో విశ్వాసం ఉన్నా, లేకపోతే నిరీక్షణ ఉన్నా కూడా, ప్రేమ అనేది లేకపోతే అన్ని వ్యర్థమే అంటున్నాడు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ. అన్ని ఫలాలలో అతి ముఖ్యమైన ఫలము ప్రేమ. సో ఎంత పెద్ద దైవజనులు కావచ్చు, ఎన్ని సంవత్సరాలు నువ్వు విశ్వాసంలో నడుచుండొచ్చు, నీకు బైబిల్ వచనం నుంచి వచనము, చాప్టర్ బై చాప్టర్, స్టోరీ బై స్టోరీ ఎంత తెలిసినా కూడా నీ లోపల ప్రేమ లేకపోతే అవన్నీ కూడా తెలిసి వేస్ట్. నేను 100 మంది దయ్యాలను వెళ్ళగొట్టిన, 10,000 మంది క్యాన్సర్లను పేషెంట్లను స్వస్థతపరిచిన, ప్రేమ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే అని దేవుడు చెప్తున్నాడు. సో ప్రేమ అనే ఫలము అతి ముఖ్యమైన ఫలము, దేవుడికి అతి ఇష్టమైన ఫలము. ఈ ఫలంలో ఎదగాలని ప్రార్థించాలి. ఇది ఒక గిఫ్ట్ అండి. ఫ్రూట్ ఆఫ్ లవ్ అనేది ఒక గిఫ్ట్. అది ప్రార్థిస్తేనే వస్తుంది. ఎందుకంటే పుట్టినప్పుడు మన అందరము ప్రేమ అనే ఫలంతో పుడతాము. కానీ ఏం చేద్దాం, ఎన్విరాన్మెంట్ బాగాలేదు. ఈ సొసైటీ వల్ల మన అందరం కూడా మారిపోయాము, మారుతున్నాము, మారాల్సి వచ్చింది కూడా, ద్వేషంతో నిండుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు వాటన్నిటిని తీసేసుకొని ప్రేమ అనే ఫలంతో నిండుకోవాలి. సో ఏడో మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. సో ప్రవచన చెప్పాను కదండి, ప్రవచించే వరము ప్రతిదీ కూడా అది నిజమని అనుకోద్దు. కొంతమంది అబద్ధ ప్రవక్తలు దేవుడు నీకు ఇయ్యకున్నా ఇస్తున్నాడని చెప్పడము, నీకు రాకున్నా వస్తుందని చెప్పడము, లేకపోతే నువ్వు లేకపోయినా ఇది ఉంటది నీకని. సో అబద్ధ ప్రవక్తలు వస్తుంటారు. వారు గొర్రె చర్మాలు వేసుకొని మీ యొద్దకు వస్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. అంటే వాళ్ళకు ప్రవచించే వరం ఉంది, కానీ వాళ్ళు తప్పుగా ప్రవచిస్తుంటా అంటారు. అదే ఒకళ్ళ ప్రేమ అనే ఫలం ఉన్నది అనుకోండి, ఎవరిని మోసం చేయరు. గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనుల్లో ప్రేమ అనే ఫలం ఉంది. సో ఆ ప్రేమ అనే ఫలము ఎవరిని కూడా మోసం చేయలేదండి. ఆ ప్రేమ అనే ఫలం ఉన్నప్పుడు ఏ ఒక్క విశ్వాసం కూడా మోసం చేయలేరు. ఒకవేళ ఆ దైవజనుల్లో హీలింగ్ గిఫ్ట్ ఉంది, డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది, ప్రొఫెసీ గిఫ్ట్ ఉంది, వాక్యం బోధించే గిఫ్ట్ ఉంది, కానీ ప్రేమ అనే ఫలం లేదు. మోసం చేయొచ్చు, అవకాశాలు ఉన్నాయి. కానీ వాటితో పాటు ఈ ప్రేమ అనే ఫలం ఉన్నది అనుకోండి, ఇక అల్టిమేట్ ఆ పరిచర్య చాలా అల్టిమేట్, పరిపూర్ణమైన పరిచర్య. సో ఏ పరిచర్య అయినా కూడా ప్రేమ లేకపోతే, ఆ పరిచర్యలో ప్రేమ లేకపోతే ఇక అన్ని వ్యర్థమే. అందుకే అబద్ధ ప్రవక్తలు ఉంటారు, వారి గొర్రెల చర్మాలు వేసుకొని మీ యొద్దకు వస్తురు, కానీ లోపల వారు క్రూరమైన తొడెలు. నా దగ్గర కూడా చాలా మంది దైవజనులు యంగ్ స్టార్స్ వస్తున్నారు, ప్రేయర్ చేయించుకుంటున్నారు. సో వాళ్ళు చెప్తారు, నాకు హీలింగ్ గిఫ్ట్ ఉంది, డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది, ప్రొఫెసీ గిఫ్ట్ ఉంది. నేను నమ్మను, అవన్నీ ఏది నమ్మను. ఏ గిఫ్ట్ ఉన్నా కూడా ఈ ప్రేమ అనే ఫలము, ఆత్మ ఫలాలు లేకపోతే నేను ఎవరిని కూడా కన్సిడర్ చేయను. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది నేను చూస్తాను. చాలా మంది దైవజనులు 25-30 సంవత్సరాలు వస్తారు, ప్రేయర్ చేయించుకుంటారు. సో దైవజనులు కూడా వచ్చి ప్రేయర్ చేయించుకున్నప్పుడు, బ్రదర్ నాకు హీలింగ్ గిఫ్ట్ ఉంది, డెలివరెన్స్ గిఫ్ట్, నేను ఒకటే చెప్తా, గిఫ్ట్ ఉండాలి, కానీ దాంతో పాటు ఫ్రూట్స్ కూడా ఉండాలి బ్రదర్. ప్రవచించే వరంతో పాటు అలాగే ప్రేమ అనే ఫలం ఉండాలి అని ఎడ్యుకేట్ చేస్తాను. సో ఎక్కువగా నేను ఫలాలు ఉన్నాయా లేవా చూస్తాను. వరాలు వస్తాయండి, ప్రేయర్ చేసుకొని 1 year 2 years ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే వరాలు వస్తాయి. కానీ ఫలాలు రావడానికి 20-30 సంవత్సరాలు, సహనం రావడానికి టైం పడుతుంది, ప్రేమ అనే ఫలం రావడానికి చాలా టైం పడుతుంది, ఓపిక అనే ఫలం రావడానికి చాలా టైం పడుతుంది, తగ్గించుకునే తత్వము అది కూడా ఫలము, అది రావడానికి టైం పడుతుంది. తగ్గించుకొని ఉండడము, లేకపోతే విశ్వాసంలో నడవడము, సో ఆత్మీయంగా ఉండడము, సో ఇవన్నీ కూడా టైం పడతాయి. అవన్నీ కూడా మన లోపల ఇన్బిల్డ్ కావాలి. సో వారి ఫలము మీరు వారిని తెలుసుకుందరు. ఎందుకంటే మన లోపల కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి బయలుపరుస్తాడు, ఎవరు నిజమైన ఆత్మ, ఎవరు ఫేక్ ఆత్మ, ఏది నిజమైన బోధ, ఏది ఫేక్ బోధ, ఇవన్నీ కూడా దేవుడు బయలుపరుస్తాడు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను, అంజురపు పండ్లైనను కోయిద్దురా. సో ఎన్ని వరాలు ఉన్నా కూడా ఈ ఫలాలను బట్టి మనము నిజమైన దైవజనుడు ఎవరో మనం గ్రహించాలి. ఎప్పుడైనా కూడా డబ్బు కోసం చేస్తున్నాడా, ఫేమ్ కోసం చేస్తున్నాడా, పాపులారిటీ కోసం చేస్తున్నాడా? సో మన లోపల కూడా ఫలాలలో ఎదగాలని కోరుకోవాలి. సో ఇప్పుడు ఆపిల్ పండుకే ఆపిల్ చెట్టే కాస్తుంది, కానీ జామ చెట్టు కాయదు. సో మన లోపల మన ఫలాలు, మన క్రియలను బట్టే మన ఫలాలు ఏంటిదో తెలిసిపోతుంది, మన యొక్క చేష్టలను బట్టే మన యొక్క ఫలాలు ఏంటిదో తెలిసిపోతుంది. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. సో మనం అందరము మంచి చెట్టు లాగా ఉండాలి, మంచి ఫలాలు ఇచ్చే చెట్టు లాగా ఉండాలి. పనికి మాలిన చెట్టు లాగా మనం ఉండద్దు, కానీ ఫలములు ఫలించును. సో పనికి మాలిన చెట్టు కూడా ఫలాలు ఫలిస్తాయి.
పనికొచ్చే చెట్టు కూడా ఫలాలు ఫలిస్తాయి. కానీ మంచి ఫలాలు మన అందరం కూడా మంచి ఫలాలుగా ఉన్నాయి. ఇప్పుడు భూలోకంలో ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. అందులో ఫేక్ ఉన్నాయి, అందులో జెన్యూన్ ఉన్నాయి. కానీ అలా అని మనం ఎవరిని ఫేక్ అనొద్దు, ఎవరిని కూడా జెన్యూన్ చేయొద్దు. అందుకే మీ లైఫ్ లో గుర్తుపెట్టుకోండి, ఏ దైవజనుని ఎప్పుడు కూడా జడ్జి చేయొద్దండి. మనం ఎప్పుడు కూడా జడ్జి చేయొద్దు. నచ్చుతేనే వెళ్దాము, నచ్చకపోతేనే ఊరుకుందాం, కానీ అగెనిస్ట్ గా ఎప్పుడు మాట్లాడద్దు ఎవరి గురించి కూడా. సో ఎందుకంటే అది దేవుడు చూసుకుంటాడు ఏదైనా కూడా. మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. సో మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. సో ఇప్పుడు మనం మంచి ఫలాలు ఫలించే చెట్టులాగా మారాలి. మనందరం కూడా మంచి ఫలాలు అంటే ఏంటిది? ప్రేమ మంచి ఫలము, సహనము మంచి ఫలము, ఓపిక మంచి ఫలము, అలాగే దీర్ఘశాంతము మంచి ఫలము, అలాగే పెద్దరికము మంచి ఫలము, ఇలా చెప్పుకుంటే తగ్గింపు తత్వము, క్షమించే గుణము మంచి ఫలము. ఈ ఫలాలలో మనం ఫలించాలి. ఫలించే చెట్టులాగా, ఫలించే ఫలాలలాగా మారాలి. ఒకవేళ ఈ ఫలాలలో ఫలించకుండా ద్వేషము, పగ, ప్రతీకారం, అసూయ, గర్వము, అహంకారము, ఇవన్నీ చెడ్డ ఫలాలు. ఈ చెడ్డ ఫలాలన్నీ ఏమవుతాయట? ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. సో ఇప్పుడు అర్థమవుతుందండి, శరీర ఫలాలు, ఆత్మ ఫలాలు, ఆత్మవరాలు, ఈ మూడింటిని కంపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుతో ఈ సెర్మనీ అయిపోతుంది. శరీర ఫలాలు ద్వేషము, పగ, ప్రతీకారం, అసూయ, గర్వము, మత్సరపడము, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడము, అహంకారముతో ఊగిపోవడము, ఇవన్నీ శరీర ఫలాలు. ఆత్మ ఫలాలు ప్రేమ, కరుణ, కృప, దయ, సహనం, తగ్గించుకోవడం, మంచితనము, మానవత్వము, సహాయం చేసే గుణము, ఇవన్నీ ఆత్మ ఫలాలు. శరీర ఫలాలు, ఆత్మ ఫలాలు. ఇప్పుడు ఆత్మవరాలు, ప్రవచించే వరణము, వాక్యం బోధించే వరము, అందులో బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, ఖండించే వాక్యం, కృపా వాక్యము. సో ఇవన్నీ కూడా ఫలాలు, వరాలు. సో ప్రవచించే వరము, దేవదూతలను చూసేది వరము. సో ఇంకొకటి దీర్ఘదర్శిని, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ చెప్పడము, అదొక వరము. విజన్స్, డ్రీమ్స్, కళలు, దర్శనాలు, అదొక వరము. ఇవన్నీ ఆత్మవరాలు. సో చాలా మంది ఆత్మవరాల మీద ఫోకస్ చేస్తున్నారు కానీ ఆత్మ ఫలాల మీద ఫోకస్ చేయట్లేదు. ఆత్మ ఫలాలలో మళ్ళీ అతి ముఖ్యమైన ఫలము ప్రేమ అనే ఫలము. కాబట్టి మీరు వారి ఫలములు వారిని తెలుసుకుందురు. సో మనం తెలుసుకుంటాము ఎవరు దైవజనులు, ఎవరి లోపల ఫేక్ ఉంది, ఎవరి లోపల జెన్యూన్ ఉంది. సో ముగించేస్తున్నా. సో ఈ వచనం చాలా ఇంపార్టెంట్. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. చూసారా అండి? ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆయన చిత్త ప్రకారము నడిచి ఆయన చిత్త ప్రకారం చేసిన వాడే, అదే ఆత్మ ఫలాలలో ఎదగడమే ఆయన చిత్తం అండి. ఆత్మ ఫలాలలో ఎదగడమే ఆయన యొక్క ఉద్దేశము. ఆత్మ ఫలాల్లో ఎదిగిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఆత్మ వరాలు ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్తారో లేదో గ్యారంటీ లేదు, కానీ ఆత్మ ఫలాలలో ఉన్న వాళ్ళు కంపల్సరీ పరలోకానికి వెళ్తారండి. అది ఇక్కడ రాయబడుతుంది. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము మీ నామమున ప్రవచింపలేదా? అంటే నాకు ప్రొఫెటిక్ గిఫ్ట్ లేదా? నాకు ప్రొఫెటిక్ గిఫ్ట్ ఉంది, నీ నామమున ప్రవచించాను అనేక మందికి. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? సో దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉంది. నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా? సో అద్భుతాలు చేసే వరము. సో ప్రవచించే వరము ఆత్మ వరము. సో దీనిని ఫేక్ చేయొచ్చు. సో దయ్యాలను వెళ్ళగొట్టే వరము ఒక వరము. సో డెలివరెన్స్ గిఫ్ట్, దీన్ని కూడా చాలా మంది ఫేక్ చేయొచ్చు. అద్భుతాలు లేకున్నా ఉన్నట్టు సృష్టిస్తారు. సో చేయొచ్చు. సో నువ్వు అద్భుతాలు చేసిన, దయ్యాలను వెళ్ళగొట్టిన, నామంని ప్రవచించిన, ఈ ప్రేమ అనే ఫలం లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే. ఈ వరాలు ఉన్న వాళ్ళు జెన్యూన్ అని అనుకోద్దు ఎప్పుడైనా కూడా. దేవుడు అదే చెప్తున్నాడు అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. చూసారా, దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని ఎరగను. ఎందుకు? వాళ్ళు సేవ చేస్తున్నారు, దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, ప్రవచిస్తున్నారు, అండ్ అద్భుతాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడైనా వాక్యము మేము బోధించలేదా అని చెప్పారా ఎక్కడైనా? సో అందుకే ఆత్మ వరాలు ఉన్నాయి కానీ ఆత్మ ఫలాలు లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సో ఇక్కడ ఆత్మ వరం ఉంది, నాకు ప్రవచించే వరం ఉంది, దయాలను వెళ్ళగొట్టే వరం ఉంది, అద్భుతాలు చేసే వరం ఉంది, కానీ ఫలాలు లేవు. వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఎందుకంటే వీళ్ళు ఫేకింగ్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఎక్కడైనా నీ నామమున వాక్యము బోధించానా అన్న ఉందా? లేదు. చాలా మంది ఇప్పుడు దయాలు వెళ్ళగొడుతున్నారు, ప్రవచనాలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. సో చాలా మంది వెంబడిస్తున్నారు, కానీ వాక్యము ఒక 10 నిమిషాలు కూడా చెప్పలేరు వాళ్ళు. సో ఆ వాక్యం చెప్పలేని సంఘము అది 100% పరిపూర్ణమైన సంఘము కాదు. సో అని చెప్పుదురు.
అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా. చూసారా అండి? ఈ ఆత్మ వరాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఫలాలు లేవు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? అక్రమం చేయవారులారా. ఎందుకు అక్రమం చేయవారులారా అన్నాడు? ఎందుకంటే ఆ వరాలను వాళ్ళు అమ్ముకుంటున్నారు. సో హీలింగ్ గిఫ్ట్ ని అమ్ముకుంటున్నారు, డెలివరెన్స్ గిఫ్ట్ ని అమ్ముకుంటున్నారు, ప్రొఫెసీ గిఫ్ట్ ని అమ్ముకుంటున్నారు. అలాగే బైబిల్ ప్రీచింగ్ ఉంటే ఆ ప్రీచింగ్ గిఫ్ట్ ని అమ్ముకుంటున్నారు. సో నా యుద్ధ నుండి పొందని వారితో చెప్పాను. సో వీళ్ళ లోపల వరాలు లేవు కానీ ఫలాలు లేవు కానీ వరాలు ఉన్నాయి. సో వరాలు ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళరు, ఫలాలు ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తారని ఈ వాక్యం ద్వారా చెప్తుంది. సో ప్రేయర్. సో ఈ రోజుతో ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు కంప్లీట్ అయిపోయిందమ్మా. సో ఈ సిరీస్ చాలా ముఖ్యమైన సిరీస్, మళ్ళీ చూస్తూ ఉండండి, చాలా ఇంపార్టెంట్. సో కళ్ళు మూసుకోండి. నజరుడు అనేసయ్య, అయ్యా ఆత్మవరాలు, ఆత్మ ఫలాలు, శరీర ఫలాలు, ఇలా మాకు అన్ని విషయాలలో సంఘానికి జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మా అందరికీ జ్ఞానం ఇచ్చావయ్యా. ఆత్మ ఫలాలలో ఏ ఫలము ముఖ్యమో, ఆత్మవరాలలో ఏ వరము ముఖ్యమో, ఆత్మ వరాలు ముఖ్యమా, ఆత్మ ఫలాలు ముఖ్యమా, ఇవన్నీ కూడా మాకు కళ్ళకు గట్టినట్టు చూపించావు తండ్రి. మాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చావయ్యా. అయ్యా ఈ బిడ్డలందరినీ కూడా మీ ఆత్మ వరాలతో, ఆత్మ ఫలాలతో నింపి ఈ బిడ్డలందరినీ కూడా మీ సేవ నిమిత్తము బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నవయ్యా. అయ్యా బిడ్డలందరికీ కూడా సువార్త ప్రకటించే జ్ఞానాన్ని, ఆత్మలను సంపాదించే ఆ మనస్సుని దయచేయమని, ఆ భారాన్ని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. అయ్యా పరలోక రాజ్య విస్తరణ కోసం ఎన్ని సంవత్సరాలుగా మమ్మల్ని అందరినీ మీకు నచ్చిన పాత్రలాగా మలుచుకున్నావు. ఈ రోజు నుంచి మమ్మల్ని అందరినీ కూడా, ఈ బిడ్డలందరినీ కూడా మీకు ఉపయోగపడే పాత్రలాగా వాడుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్.